చిటికలో శ్రీకృష్ణ 3వ వీడియో. మనం టర్కీ క్రేప్ అమ్మాం, ముద్దా క్రేప్ అమ్మాం. కానీ ఇంకోటి వచ్చింది, అమ్ముకున్న వాళ్ళకి సూపర్ ఐటమ్, సంతూర్ క్రేప్. ఈ సంతూర్ క్రేప్ అంటే చాలా ఫైన్ క్వాలిటీ. కట్టకు 30 వస్తాయి, కట్ట కొంటే 3000. నాకు విడిగా కావాలంటే 110 రూపాయలు. ఓన్లీ వీడియో కాల్ ప్రమోటే చేస్తున్నా. ఒక కట్ట మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా. బ్లౌజు 5 మీటర్ల నుంచి 6 మీటర్లు వస్తుంది. శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది. మెజర్మెంట్ చేస్తున్నా చూడండి. ఈ బ్లౌజ్ సపరేట్ చేస్తున్నా, దీన్ని కొలవకూడదని. 1 2 మీటర్ల 25 పాయింట్లు బ్లౌజ్ కాకుండా. 3 4 5 5.5 ప్లస్ 25 పాయింట్లు. చీర వచ్చి 5 మీటర్ల 75 పాయింట్, బ్లౌజ్ సపరేట్. నేను చెప్పేది మాత్రం 5.5 అని చెప్తా. 5.5 ప్లస్ బ్లౌజ్ వస్తుంది. 6 రావచ్చు, 6.5 రావచ్చు, అది ఎవరు చెప్పలేము. కానీ 5.5 మాత్రం చీర తగ్గదు, బ్లౌజ్ కూడా వస్తుంది కంపల్సరీ. సంతూర్ క్రేప్ చాలా ఫైన్గా ఉంటుంది క్వాలిటీ. కట్టకు 30 వస్తాయి, 3000 రూపాయలు. లేదన్నా నాకు సింగిల్ పీస్ కావాలి, 5 పీసులు కావాలి, 10 పీసులు కావాలన్నా సరే ఒక్కోటి 110 పడుతుంది. వన్ డే అప్పుడు ముచ్చటగా 3వ వీడియో శ్రీకృష్ణ. చాలా ఫైన్ క్వాలిటీ అండి. ఇంకో చీర ఓపెన్ చేస్తానండి ఇందులో. చిన్న స్టోరీ చెప్పమంటారా? మాటలు రావా? చెప్పండి. ప్రపంచం ఏంటంటే వెనకబడింది అనుకుంటారు. వెనక్కు తోసేశారు ప్రపంచాన్ని. భావితరాల నుంచి, భావితరం అంటే పెద్దలు, తాతలు, పెదనాన్నలు, తమ్ములు, వాళ్ళు అంత జనరేషన్ అంత బాగుంది. ఈ తరం భావితరం వచ్చేసింది. అంటే పైసామే పరమాత్మ. అర్థమైంది క్లారిటీగా? ఇంకా అర్థం కాలేదా? చోట్ల మాట రావా? అర్థమైంది? అర్థం కాలేదు? మరి చెప్పాలి కదా. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు భార్య చనిపోయింది. మరి భర్త పెళ్లి చేసుకోవాలిగా. జరిగిన కథే ఇది. చేసుకోవాలిగా. ఒక ఆడకూతుర్ని ఇచ్చారు, చేసుకున్నాడు. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు తన కొడుకులు, పేగు తెంచుకున్న కొడుకులు కాకపోయినా సరే నా కొడుకులని, నా బిడ్డలని 365 అన్నాలు మానుకొని బిడ్డల్ని ఇంత వాళ్ళని చేసి తనకు ఒక బిడ్డ పుట్టాడు. నా బిడ్డనే ఏమన్నా చూసుకుంటే వీళ్ళ బిడ్డలు 3 దూరం అవుతారేమో, నా కన్న బిడ్డ కానీ అశ్రద్ధ చేసింది తల్లి. అనుకోకుండా సొంత కొడుకు కాలం చేశాడు, పుట్టిన బిడ్డే. ఆ తల్లి ఎంత మనోవేదన పడిందంటే, మాతృభూమి, మాతృ ఉదయం అంటే మనకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆడవాళ్ళకి అందరికి తెలుసు. రీసెంట్గానే తన భర్త చనిపోయాడు. చనిపోతే పెంచిన కొడుకులు మన కన్న తల్లి కాదు కదా, తనకెందుకు ఇయ్యాలి వాటా ఆస్తి? ఆలోచించాడు. కన్న తల్లికి ఒక విధంగా ఉంటుందా? కన్న తల్లి కన్నా పెంచిన తల్లికి మమకారం ఎక్కువ ఉంటుంది, పేగు బంధం తెలిసిద్దాం. ఈరోజు ఆమెను ఒంటరిగా చేసి రోడ్డు మీద పడేశాడు. ఆ తల్లి మనసును చూడలే.
లేనిపోయి నిందలేసి ఆ తల్లిని బయటికి గెంటేశారు. జరిగేది ఇదే మన ప్రపంచంలో. తర్వాత మన బిడ్డలు ఉన్నారే, మనకేం జరుగుతుందా, ఇదే వారసత్వం మనకి రేపు వస్తుందని ఆలోచించదు. వస్తుంది, రాకుండా ఉండదు. రాకుండా మాత్రం ఎప్పుడు ఉండదు. కాలం వెయిట్ చేస్తుంది. ఎప్పుడు కాలం పగ తీర్చుకోవాలని చెప్పి తీర్చుకుంటుంది కాలం. అప్పుడు తెలిసింది నీకు, మంచం మీద పనుకొని కూర్చోలేక లేవలేక నరకం అంటేనే నీ కంటి గోపలేదా ఆ దేవుడు చూపిస్తాడు. ఆ తల్లి ఎంత బాధపడిందంటే కట్టు బట్టలతో బయటకు వచ్చింది. అలా ఉంది ఈరోజు. ఇది జరిగిన కథే. ఇప్పుడు కూడా నా బిడ్డను ఆలోచిస్తున్నాయి కానీ నా తల్లి కాదని బయటికి పంపించేశాను. చుట్టుపక్కల మొత్తం మానవత్వం ఉంది కాబట్టి, అచ్చమ్మా నువ్వు వెళ్ళిపోతున్నాయిందమ్మా, ఎందుకమ్మా ఇలా వెళ్ళిపోవటము, ఫైట్ చేయి, నీది ఆస్తి, నీ ప్రాపర్టీ, ఎందుకు భయపడుతున్నావు, ఏదో చేస్తారు కొడుకులు భయం, ఉన్నరాళ్ళు అడుక్కొని తినొచ్చు అదొక ధైర్యం. మనసు ఉండలేక చావలేక ఏ క్షణం ఏమవుతుందో అర్థం కావట్లేదు తల్లికి. ఒకటే చెప్పాడు, తనకి ఒక అన్న, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఫస్టే చెప్పాడు చిన్న తమ్ముడు, అక్క ఎప్పటికైనా నువ్వు నా దగ్గరికి రావాల్సిందే, అది విధిరాత నాకు తెలుసు అన్నాడు. చివరికి అదే జరిగింది. తమ్ముడి దగ్గరికి వచ్చింది. ఆ తమ్ముడే చేస్తామంటావా, భార్య, అమ్మ, పెద్దమ్మాయి, చిన్నమ్మాయి, నలుగురు ఆడల మధ్య ఒక్క అబ్బాయి, చిన్న అబ్బాయి. ఇప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చింది. తమ్ముడు కూతురని మనస్ఫూర్తిగా సేకరించి నా కూతురులాగా పెంచుకుంటాను. ఎంత సంతోషంగా తెచ్చుకున్నాను ఆడపిల్లని ఎవరు వదులుకున్నవాడు వాడు మనిషే కాదు. మనం అనుకుంటాం ఈరోజు డబ్బు ఉంది, హ్యాపీగా ఉన్నాం అనుకుంటాం. ఆ డబ్బు రేపు పోయిద్ది. ఆ కర్మ నిన్ను ఎప్పుడు ఎంతాడుతానే ఉంటుంది. కర్మ ఎప్పుడు ఎవరిని వదిలిపెట్టదు. ఇది జరిగిన కథ. ఆ కథే శ్రీకృష్ణ. అది నా కథ. ఇదిగోండి ఇలా వస్తాయి మ్యాష్ మిలో అలాంటి ఐటమ్ మనం అన్నీ మేము చెప్పా కదా. సొంతూరు కేరళ ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది. ఎక్కడ ఆస్తి ఇయ్యాలని చెప్పేసి దొంగ అని ముద్దలేయాలని చూశాను. ఆ చిన్నబ్బాయి తల్లి, చిన్నబ్బాయి అక్క, చిన్నమ్ముడి రా అని, నువ్వు మాట్లాడు రా అని ప్రమాణం చేస్తున్నాడు. దూకొద్దు నువ్వు. ఎందుకంటే చిన్నబ్బాయికి కోపం ఎక్కువ, చాలా కోపం ఎక్కువ. మంచిగా మాట్లాడితే ఆప్యాయత చూపిస్తాడు, చెడుతున్న మాట్లాడితే వంటమా పోవటమా అనేస్తాడు. ప్రమాణం చేపించుకొని తల్లి అక్క చిన్న కొడుకుని ఎంత చేశాడు. ఎంత వరకు తల్లి మీద నిందలేసి ఏమీ లేకుండా పంపిద్దామని ఆలోచించారు. చిన్న కొడుకు చూస్తానే ఉన్నాడు. ఏంది ఇంతమంది భర్త పోయాడే, ఎంత బాధలో ఉంది తల్లి, ఈ విషయంలో ఆస్తి గొడవలు ఎందుకు, ఆ చిన్న అబ్బాయి ఏం చెప్పాడు తమ్ముడు, అందరూ పంచుకోండి, పావులు వస్తే పాలు పంచుకోండి, 5 వేలు పంచుకోండి, అందరూ హ్యాపీగా ఉండండి అన్నాడు. కానీ తల్లికి మాత్రం రూపాయి కూడదంట. న్యాయం ఉంది అది? ఎక్కడ చట్టంలో ఉందా? బిక్కుమని ఏడుస్తుంది. ఆ తల్లి ట్యాబ్లెట్స్ అవుతుంది నెలకి 1500 2000 అవుతుంది. వాళ్ళ అమ్మకు అవుతుంది 10,000 రూపాయలు మెడిసిన్ అవుతుంది. ఎక్కడ కావాలి, ఎవరు ఇస్తారు అలా తెలీదు. బయటికి పంపించాం చాలంతే. మనం హ్యాపీగా ఉన్నాం, మన పిల్లలు మన కూతుర్లు హ్యాపీగా ఉన్నాం. కర్మ చెప్పా ఎప్పుడైనా ఇప్పుడుగా వెంటాడుతానో ఉంటుంది, వెంటాడకుండదు. అది రేపు రావచ్చు, 10 సంవత్సరాలు రావచ్చు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. కర్మ ప్రతిఫలానికి అనుభవించి తీరాల్సిందే. నా అక్కని నేను మనసు పూర్తిగా నా కూతురిని తెచ్చుకుని హ్యాపీగా చూసుకుంటున్నా. ఆడపిల్లని చూసుకున్న వాడే ఒక దేవుళ్ళ భావిస్తారు ఏమైనా. అదే ఎప్పుడు నాకు జరిగిన స్టోరీ ఇది రీసెంట్గానే. కానీ ఏ ఆడపిల్లని ఎవరు పోగొట్టుకోవద్దు, ఆస్తులు చూసుకోవద్దు, ముద్ద పెట్టండి, అది చాలు. ఈరోజు మా అక్క ఎంత సంతోషంగా ఉందంటే, కోట్లు ఇచ్చినా అంత లేదు సంతోషం, అంత బాగా చూసుకుంటాను ఆడపిల్ల అంటే. అది అలా అని ఎవరు అలాగా చేయొద్దు. నాకు జరిగిన కథ ఇది, ఒరిజినల్ కథ. నేను డబ్బు చెప్పట్లా, రియల్గా జరిగిన స్టోరీ నాది, రీసెంట్గా జరిగింది అని హ్యాపీగానే ఉన్నా. 4 ఆడపిల్ల, ఇంకో ఆడపిల్ల ఏమైంది, ఏం తీసుకెళ్ళాం,
చిన్న కాశీదారు కూడా తీసుకెళ్ళాం మనం. పొయ్యేప్పుడు అరే వీడు పొయ్యాడురా బాబు, బా ఇలాంటి వాడు దొరకడరా అని ఊరు ఏడవాలి. అరే వీడు పొయ్యాడురా, ఒక దరిద్రం పోయిందిరా అనేది మాట రాకూడదు. ఇప్పుడు పొయ్యేప్పుడు 100 మంది రావాలి. తొంగోడు పొయ్యాలనుకోండి, అమ్మయ్య పొయ్యాడయ్యా, మన ఇంటి తాళాలు వేసుకోపోయినా హ్యాపీగా ఉండొచ్చాయా, వాడు పొయ్యాడు మనకు భయం లేదు, ఆ మాట రాకూడదు. నా పాలసీ అది. మా అక్కనైతే బంగారులా చూసుకుంటాం మనస్ఫూర్తిగా. నేను, మా అన్నయ్య, మా పొన్నన్న అందరూ చూసుకుంటాం. అది 100% మీ ఐఎస్ మార్క్ వేస్తాం. ఓకేనా? ఇదిగోండి ఏంటి చెప్పాగా, సంతూర్ క్రేపు 5:30 నుంచి 6 రావచ్చు, 6:30 రావచ్చు. 99% పక్కా కుర్చీలోకి వస్తుంది. కట్టగా 30 వస్తాయి. అన్నా నాకు కట్ట కావాలన్నా సరే 3,000కి ఇచ్చేస్తా. నాకు విడిగా కావాలంటే ఈచ్ వన్ శారీ 110 రూపీస్ పడుతుంది. కేవలం 1 డే ఆఫరే. ఇవే కాదు, ముక్కల్లో రారా చెప్పాను, బార్చుల్లో రారా చెప్పాను, డ్యామేజ్ల్లో కూడా రారా చెప్పాను. ఏదైనా సరే మనసు పూర్తిగా కొంటాను, మనసు పూర్తిగా నమ్ముతా. నేను ఎక్కువ తక్కువ కొని ఎక్కువ ఆశించను, నాకు అవసరం లేదు. ఎక్కువ ఆశించినా కుదరదు. హోల్సేల్ ప్రైజ్ 100, రిటైల్ కావాలంటే 110. ఇదిగోండి బండిస్ ఇలా వస్తాయి. ఇదిగోండి ఈ విధంగా వస్తాయి బండి, చూసుకోండి. కేవలం 180 చీర మాత్రమే వచ్చింది, 1 వేలో వచ్చింది. ఎవరు మిస్ అవ్వద్దు. నేను తక్కువ ఇచ్చానని చెప్పేసి అధిక లాభం పొందొద్దు. మీరు చీరకు 30-40 అమ్మేసుకోండి. తొందరగా అమ్ముకోవచ్చు, తొందరగా రావచ్చు. అది ఆలోచిస్తే బిజినెస్ ఎప్పుడైనా ఇంప్రూవ్ అవుతుంది. అతి ఆశకు పోయినా సరే చల్లదు. న్యాయం చేయండి వ్యాపారం. మీరు కూడా నేను ఎంత న్యాయం చేస్తున్నారు, మీరు న్యాయం చేయండి. అప్పులు పెట్టద్దు, క్యాష్ అండ్ క్యారీ చేసుకోండి. మీరు సంతోషంగా ఉంటారు, తర్వాత నేను సంతోషంగా ఉంటాను. అప్పులు పెట్టి బాధపడి బంగారం తాకట్టు పెట్టుకొని అప్పులు పాలయ్యి ఇంట్లో మీ భర్త గారికి చెప్పలేక, అమ్మలు చెప్పలేక, నాన్నకు చెప్పలేక ఎంత ఇబ్బంది పడుతున్నారు. 10 రూపాయల లాభం క్యాష్ కమ్మండి, 30 చీర అమ్మండి, 300 వస్తుంది రోజుకి. అలా రోజు లెక్కేసుకుని నెలకు 9,000 వస్తుంది. చాయిస్ మీకే ఇస్తున్నా. సరికొత్త వీడితో మళ్ళీ కలుస్తా. శ్రీకృష్ణ.